హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సిరో క్లాస్ మనం ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో ఏంటంటే జనరల్గా మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఒక ట్రాన్స్మిషన్ లైన్లో చేంజ్ అయినప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, సో ఆ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ రెండు చేంజ్ అయినప్పుడు, అదేవిధంగా కరస్పాండింగ్ పవర్ లాస్ అనేది ఎలా ఉంటుంది, సో అదేవిధంగా దాని కరస్పాండింగ్ కండక్టర్ మెటీరియల్ అంటే వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ ఉంటుంది కదా, సో ఆ యొక్క వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ని బేస్ చేసుకొని ఆ కండక్టర్ మెటీరియల్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా అందులో పాస్ అయ్యే యాక్టివ్ పవర్ కానీ రియాక్టివ్ పవర్ కానీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు క్లాస్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ గురించి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్. సో ఫస్ట్ సప్లై వోల్టేజ్ గురించి డిస్కస్ చేసి తర్వాత ఫ్రీక్వెన్సీ గురించి చూద్దాం. సో ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్, ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఎఫెక్ట్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్లో రేటింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు కేవీఏలో ఉంటుంది. సో రేటింగ్ అనేది కేవీఏలో ఉంటుంది. సో ఎప్పుడైతే కేవీఏలో ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో మనకు రేటింగ్, సో రేటింగ్ దేంట్లో ఉంటుందంటే నాకు కిలో వోల్ట్ యాంపియర్లో ఉంటుంది. సో కిలో వోల్ట్ యాంపియర్ అంటే మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అన్నమాట. సో మనం తీసుకునే యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రేటింగ్ అనేది కిలో వోల్ట్ యాంపియర్లో తీసుకుంటాం. సో కిలో వోల్ట్ యాంపియర్ అంటే మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ ఎప్పుడైతే నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తానో, ఇప్పుడైతే నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తానో సో డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పవర్ను మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలన్నప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు అనదర్ పారామీటర్ ఏముంది ఇక్కడ కరెంట్. కరెంట్ డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, కరెంట్ డిక్రీజెస్. ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది డిక్రీజ్ అయిందో మనకుండే ఆ ట్రాన్స్మిషన్ లైన్లో కాఫర్ లాస్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది డిక్రీజ్ అయిందో కరస్పాండింగ్ కాఫర్ లాస్, ఈ యొక్క కాఫర్ లాస్ అనేది ఏమవుతుందంటే నాకు కాఫర్ లాస్ కానీ వోల్టేజ్ డ్రాప్ కూడా. సో వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి, ఐ ఇంటూ ఆర్ కానీ ఐ ఇంటూ ఎక్స్ఎల్ కానీ ఇలా తీసుకుంటాం, ఐ స్క్వేర్ ఆర్గా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు కరెంట్ డిక్రీజ్ అయింది కాబట్టి డెఫినెట్గా కాఫర్ లాస్ వోల్టేజ్ డ్రాప్, సో ఈ రెండు నాకు ఏమవుతాయి అంటే నాకు డిక్రీజ్ అవుతాయి అన్నమాట. సో మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్లో డిక్రీజ్ అవుతాయి, ఓకేనా. సో దీనివల్ల నాకేమవుతుందంటే సో ఇక్కడ నాకు ఎప్పుడైతే నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేశానో కరెంట్ డిక్రీజ్ అయింది, కరెంట్ డిక్రీజ్ అవ్వడం వల్ల కాఫర్ లాస్ డిక్రీజ్ అయింది, దాని కరస్పాండింగ్ వోల్టేజ్ డ్రాప్ డిక్రీజ్ అయింది. సో ఈ రెండు డిక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో పై రెండు అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యి కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఇది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి అంటే లోడ్ ఏమి అప్లై చేయకుంటున్నప్పుడు అంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మనకు కాన్స్టెంట్ పెట్టుకొని రిసీవింగ్ ఎండ్ వచ్చేసరికి వోల్టేజ్ అనేది సో లోడ్ అప్లై చేయకుంటున్నప్పుడు ఎంత వోల్టేజ్ వస్తూ ఉంది, ఫుల్ లోడ్ అప్లై చేయనప్పుడు ఎంత వోల్టేజ్ వస్తూ ఉంది. సో ఆ యొక్క రేషియోని మనం ఏమంటున్నాం ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ అన్నాం. ఈ యొక్క వేరియేషన్ అనేది నో లోడ్ కానీ ఫుల్ లోడ్ కండిషన్లో మనకు ఆ యొక్క వోల్టేజ్ డ్రాప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అందులో పాస్ అయ్యే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు కరెంట్ డిక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది వోల్టేజ్ డ్రాప్ అనేది డిక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ డిక్రీజ్ అయినప్పుడు సెండింగ్ ఎండ్ వోల్టేజ్ ఎంత తీస్తామో రిసీవింగ్ ఎండ్ వచ్చేసరికి కూడా నాకు అప్రాక్సిమేట్ ఇంచుమించు అంటే స్మాల్ వేరియేషన్ ఉండి నాకు రిజల్టెంట్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది మెయిన్ కీ రోల్ అన్నమాట. సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్కి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మెయిన్ వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే నాకు ఈ యొక్క లాస్ అండ్ వోల్టేజ్ డ్రాప్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ కాఫర్ లాస్ డిక్రీజ్ అవుతా ఉంది, వోల్టేజ్ డ్రాప్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి
నాకు డెఫినెట్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇదేమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏడదా బాగానే ఉంది. మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్ ఉంది కదా, ఆ యొక్క కండక్టర్ దాని యొక్క వాల్యూమ్ కానీ, దాని యొక్క సైజ్ కానీ, అదేవిధంగా దాని యొక్క ఇన్సులేషన్ కానీ, సో ఇవి వేటి మీద డిపెండ్ అవుతాయి అంటే మనకు ఒక్కొక్కటి ఒక్కో దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో కొన్ని పారామీటర్స్ ఏంటంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి, కొన్ని పారామీటర్స్ ఏంటంటే కరెంట్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కండక్టర్ యొక్క వెయిట్ కానీ, దాని యొక్క వాల్యూమ్, సో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇన్వర్స్ రిలేషన్ టు ద వోల్టేజ్గా ఉంటుంది. సో దీనికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ నేను డెరైవ్ చేస్తాను, జస్ట్ ఇక్కడ థియరీ మాత్రం నోట్ చేసుకోండి. ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే నాకు ద వెయిట్, సో ద వెయిట్ ఆర్ వాల్యూమ్, సో వాల్యూమ్ ఆఫ్ conducting material, so the volume, weight or volume of conducting material, so used for transmission line is inversely proportional to the square of the transmission voltage అన్నమాట. So used for transmission line is inversely proportional to square of transmission voltage, ఓకేనా. సో ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది, సో వాల్యూమ్ డిఫరెన్స్ కోసం నేను ఏం చేస్తానంటే పెట్టుకున్నాను, సో ఇది ఏమవుతుందంటే నాకు స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్ ఉంటుంది అన్నమాట, సెట్టింగ్ టు ది స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్. ఓకేనా, సో ఇలా ఉంటుంది అన్నమాట చిప్ అనేది. సో కాబట్టి నాకేంటంటే ఎప్పుడైతే నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేశానో ద వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో దాన్ని బట్టి నాకు కాస్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్, సో వోల్టేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తానో నాకు ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఇక్కడ వాల్యూమ్ కానీ, వెయిట్ ఆఫ్ ద కండక్టర్ కానీ, సో వెయిట్ కండక్టర్ ఏదైతే ఉందో సో ఇది ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్న, సో డిక్రీజెస్. సో ఎప్పుడైతే నేను వోల్టేజ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటామో వాల్యూమ్ ఆర్ వెయిట్ ఆఫ్ కండక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అప్వర్డ్, ఈ యొక్క దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ అప్వర్డ్ ఏరో మార్క్ అనేది ఇంక్రీజింగ్ అని. ఓకేనా, సో ఇది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో మనం డిఫరెంట్ వోల్టేజెస్ యూస్ చేసుకుంటూ ఉంటాం ట్రాన్స్మిషన్ లైన్లో. ఏవేవి, హై వోల్టేజ్ అని, ఎక్స్ట్రా హై వోల్టేజ్ అని, అల్ట్రా హై వోల్టేజ్ ఇలా యూస్ చేస్తాం కదా. సో అలా యూస్ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే నాకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో మనం తీసుకునే కండక్టర్స్ ఇన్ బిట్వీన్ మనం స్పేసింగ్ అనేది కూడా ఏం చేయాలంటే డెఫినెట్గా ఇంక్రీజ్ చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే టవర్ యొక్క హైట్, సో ఒక్కొక్క వోల్టేజ్కి ఒక్కొక్క హైట్ అనేది తీసుకుంటాం మనం తీసుకునే ఈ యొక్క టవర్స్ అనేటివి. సో మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ని బట్టి ఇన్ బిట్వీన్ కండక్టర్స్లో స్పేసింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో గ్రౌండ్ టు టవర్ యొక్క గ్రౌండ్ టు కండక్టర్ యొక్క హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో అలా ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటాము అంటే ఈ యొక్క ఫ్లాష్ ఓవర్స్ మనం ఓవర్కమ్ చేసుకోవడానికి. సో దానికోసం మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ దాకా క్లియరా, ఏమైనా డౌట్ ఉంది? సో ఎప్పుడైతే నేను సప్లై వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటానో సో కండక్టర్స్ ఇన్ బిట్వీన్ కండక్టర్స్ మధ్యలో స్పేస్ కూడా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ట్రాన్స్మిషన్ వోల్టేజ్ increases, the spacing between conductors
between conductors and tower and ground must also be increased. సో ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటామంటే మనము టు అవాయిడ్ ద ఫ్లాష్ ఓవర్స్. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ కండక్టర్ టు కండక్టర్ మిడిల్ దగ్గర ఉన్నప్పుడు ఏమైపోతాయి అంటే నాకు అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ వల్ల అక్కడ నాకేమవుతుంది, సమ్ షార్ట్ సర్క్యూట్ ఎగ్జిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఒక కండక్టర్ నుంచి ఇంకో కండక్టర్కి అయాన్స్ అనేటివి మూమెంట్ జరగడం వల్ల నాకేమవుతుందంటే నాకు ఆ యొక్క వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. దేనికి కండక్టర్ టు కండక్టర్స్. సో ఇక్కడ ఇదేమైందంటే సో ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఇంక్రీజెస్, ద స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్ టవర్. సో కండక్టర్స్ కానీ టవర్ అండ్ గ్రౌండ్ కానీ మస్ట్ ఆల్సో బి ఇంక్రీజ్డ్. ఓకేనా. సో ఎందుకు అంటే టు అవాయిడ్ ఫ్లాష్ ఓవర్. సో ఫ్లాష్ ఓవర్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే దీన్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే కండక్టర్ టు కండక్టర్ మనం స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఈ యొక్క టవర్ హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నామో సో డెఫినెట్గా నాకేమవుతుందంటే నాకు కాస్ట్ ఆఫ్ సపోర్ట్స్ ఏదైతే తీసుకున్నామో అంటే ఇన్సులేటర్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటాం కాబట్టి సో ఆ యొక్క ఇన్సులేటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. సో టవర్ హైట్ పెంచుతున్నాం కాబట్టి డెఫినెట్గా నాకు కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో యాజ్ ఏ రిజల్ట్ సో ది కాస్ట్ of supports and insulation increases. ఓకే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్, సో వోల్టేజ్ డ్రాప్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటంటే సో ఎఫెక్ట్ ఆఫ్ transmission voltage on voltage drop. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో సో జనరల్గా మనకు పవర్ అంటే ఏంటి, సో పవర్ పర్ ఫేజ్ తీసుకుంటే సో మనం ఎలా తీసుకుంటాం, పవర్ ఈక్వల్ టు విఐ కాస్ పై అంటాం, లేదు విఐ కాస్ థీటా అంటాం. ఓకేనా. సో దీని నుంచి కరెంట్, సో మనకు లోడ్ కరెంట్ కావాలి అనుకోండి, సో కరెంట్ కావాలి పర్ ఫేస్ అన్నప్పుడు సో దీని నుంచి మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సో కరెంట్ ఐ ఈక్వల్ టు సో పవర్ ఓవర్ వి కాస్ పై, సో ఇలా తీసుకుంటాం కదా. సో ఇందులో ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నాం అందులో సో వి అంటే ఏంటి అంటే వోల్టేజ్ పర్ ఫేస్ ఇన్ వోల్ట్స్. అదేవిధంగా కరెంట్ అంటే ఏంటి అంటే కరెంట్ పర్ ఫేస్, అన్ని పర్ ఫేస్లో తీసుకుంటాం, కరెంట్ పర్ ఫేస్ ఇన్ యాంపియర్స్. ఓకే. సో అదే అన్నమాట. సో ఇక్కడ పవర్ అంటేనేమో పవర్ పర్ ఫేస్. సో ఇక్కడ కాస్ పై అంటే ఏంటంటే పవర్ ఫ్యాక్టర్. సో కాస్ పైన మనం ఏమన్నాం అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అన్నాం. సో పి అంటే ఏంటంటే ఇక్కడ పవర్ పర్ ఫేస్ ఇన్ వాట్స్. సో ఇక్కడ వి అంటే వోల్ట్స్, ఏ అంటే యాంపియర్స్, డబ్ల్యూ అంటే వాట్స్ అన్నమాట. ఓకేనా. సో ఇది సో ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఈక్వేషన్ ఉందో సో ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఎప్పుడైతే నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిందో సో నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఏమవుతుంది నాకు డిక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఏమవుతుంది నాకు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తానో కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది.
కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు దాని కరస్పాండింగ్ వోల్టేజ్ డ్రాప్ ఉంది కదా, ఈ వోల్టేజ్ డ్రాప్ అని మెయిన్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇది నాకేమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఇది జరిగిందో, వోల్టేజ్ డ్రాప్ అని డిక్రీజ్ అయిందో, సో ఆటోమేటిక్గా నాకు ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో వోల్టేజ్ డ్రాప్ చూసాం కదా, నెక్స్ట్ ఏంటంటే లైన్ లాస్ గురించి చూద్దాం. సో లైన్ లాస్, సో ఎఫెక్ట్ ఆఫ్ transmission voltage, effect of transmission voltage on line loss, effect of transmission voltage line loss. సో ఇక్కడ జనరల్ మనకి ఏంటంటే లైన్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో లాస్ అంటేనే I²R అంటాం. ఓకేనా, I²R నే మనం లాస్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క లాస్ మెయిన్గా డిపెండ్ అయ్యేది ఏంటంటే రెసిస్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే, సో రెసిస్టర్ ఆఫ్ ద కండక్టర్ అంటే ఏంటి, సో రెసిస్టర్ని మనం ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు, విత్ రెస్పెక్ట్ టు లెంత్, విత్ రెస్పెక్ట్ టు ఏరియా, విత్ రెస్పెక్ట్ టు రెసిస్టివిటీ అన్నప్పుడు సో దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే ρL/A. అంటే మనం తీసుకునే ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ కండక్టర్ ఉండే రెసిస్టివిటీ మీద డిపెండ్ అవుతుంది, ఆ కండక్టర్ యొక్క లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఆ కండక్టర్ యొక్క ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ రో అంటే ఏంటి అంటే రెసిస్టివిటీ, రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్ మెటీరియల్, ఇన్ ఓమ్ మీటర్. ఓకేనా. అదే ఎల్ అంటే ఏంటంటే నాకు లెంత్ ఆఫ్ కండక్టర్ ఇన్ మీటర్స్. ఓకేనా, ఇన్ మీటర్స్. నెక్స్ట్ ఏంటి, ఏ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఆఫ్ కండక్టర్. సో ఇన్ మీటర్ స్క్వేర్. సో ఏరియా యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు కండక్టర్ రెసిస్టెన్స్ చూసాం కదా, R=ρL/A. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా, ఆర్ వాల్యూ. సో మనకేంటంటే పవర్ లాస్, సో మన లైన్లో ఉండే పవర్ లాస్ ఇన్ లైన్ పర్ ఫేస్ చూద్దాం. పవర్ లాస్ ఇన్ లైన్ పర్ ఫేస్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో పవర్ లాస్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే P∗L తో ఇండికేట్ చేసుకుంటాం, లేదు W తో కూడా ఇండికేట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ W అనుకుంటే నాకు ఇదేమవుతుంది, I² R అవుతుంది. ఇదేంటంటే నాకు పవర్ లాస్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇంతకుముందు ఏదైతే IP/V cos φ తీసుకున్నాం కదా, సో ఈ యొక్క ఫార్ములాని ఇందులో ప్లేస్ చేసుకుంటాం, ఆ రెసిస్టెన్స్ వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో ప్లేస్ చేసుకున్నప్పుడు నా రిజల్టెంట్ వాల్యూ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి. సో పవర్ లాస్ ఇన్ ఎ లైన్ పర్ ఫేస్ తీసుకున్నప్పుడు, సో పవర్ లాస్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటుంటే P∗L కానీ W తో కానీ ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ W అంటే ఏంటంటే I²R. సో ఇది పవర్ లాస్ అన్నమాట. సో ఇంతకుముందు మనం ఏంటంటే కరెంట్ I అన్నప్పుడు ఇక్కడ ఎలా డెరైవ్ చేసుకున్నాం, సో I=P/V cos φ. సో ఆ వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకుంటాం, I=P/V cos φ. సో R వాల్యూని కరెంట్ ఇందులో ప్లేస్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే పవర్ లాస్ అనేది, సో పవర్ లాస్ ఇన్ ఏ లైన్ పర్ ఫేస్ W = సో మనకు తెలిసింది ఏంటి I² R. సో ఇప్పుడు W = I అంటే ఏంటి P/V cos φ. సో ఇదేంటి, ఇది హోల్ స్క్వేర్. R అంటే ఏంటంటే ρL/A. సో ఇది మనకు తెలిసింది. ఓకేనా.
సో దీన్ని మనం ఏమనుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1 అనుకుందాం. సో మనకేంటంటే కరెంట్ డెన్సిటీ, సో కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా ఎంత పాస్ అవుతుంది అని ఇండికేట్ చేసే పారామీటర్ కరెంట్ డెన్సిటీ. సో ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా, దాన్నే మనం ఏమంటామంటే కరెంట్ డెన్సిటీ అంటాం. సో కాబట్టి కరెంట్ డెన్సిటీ సో కరెంట్ డెన్సిటీ దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం జేతో ఇండికేట్ చేసుకుంటాం. సో I ఓవర్ ఏ, సో కరెంట్ I ఓవర్ ఏ, దాన్నే మనం ఏమంటాం కరెంట్ డెన్సిటీ అంటాం. సో దీని నుంచి ఏరియా, సో ఏరియా ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు I ఓవర్ జే అవుతుంది. ఓకేనా. సో ఇది 2 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏరియా ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఏరియా అనేది కనుక్కున్నాం కదా. సో దీని నుంచి ఇంకో విధంగా ఎలా కనుక్కుంటాం అంటే మనము, సో ఫస్ట్ మనము I వాల్యూ తీసుకున్నాం కదా, అంటే కరెంట్ I ఈక్వల్ టు బై వి కాస్ పై అనేది తీసుకున్నాం కదా. సో ఈ యొక్క I వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకున్నాం, ఏరియాలో ప్లేస్ చేసుకున్నాం. సో అప్పుడు నాకు ఏరియా అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు, సో ఏరియా ఏ ఈక్వల్ టు, సో I అంటే ఏంటి నాకు పి బై వి కాస్ పై. సో ఇది I వాల్యూ. సో ఇక్కడ నాకేముంది డినామినేటర్లో జే ఉంది కాబట్టి జే అలానే తీసుకున్నాం. సో ఇది నాకు ఏమవుతుంది అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా. సో ఇది, సో ఇప్పుడు నాకేం చేస్తానంటే ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియాని మనం తీసుకునే ఈక్వేషన్ 1లో ప్లేస్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 3 అంటే ఏంటి నాకు, సో ఏరియా ఈక్వల్ టు పి బై వి కాస్ పై ఇంటూ జే. సో ఈక్వేషన్ 1 అంటే ఏంటి, డబ్ల్యూ ఈక్వల్ టు పి బై వి కాస్ పై హోల్ స్క్వేర్ రో ఎల్ బై ఏ. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఈక్వేషన్ 1లో దీన్ని ప్లేస్ చేసుకుంటాను. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ పవర్ లాస్ ఇన్ లైన్ పర్ ఫేజ్. సో డబ్ల్యూ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకేమైంది అది పి బై వి కాస్ పై హోల్ స్క్వేర్ రో ఎల్ బై, సో ఏ అన్నప్పుడు ఇక్కడ చూడండి రో ఎల్ బై ఏ అన్నప్పుడు ఏముంది ఇక్కడ నాకు పి బై వి కాస్ పై జే ఉంది, అది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేముందంటే పి బై వి కాస్ పై ఇంటూ జే, ఇది ఏ వాల్యూ. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది డబ్ల్యూ ఈక్వల్ టు, ఇక్కడ పి స్క్వేర్ వస్తుంది న్యూమినేటర్లో, సో డినామినేటర్లో వి స్క్వేర్ కాస్ స్క్వేర్ పై, సో రోయల్ అలానే ఉంటుంది, సో బై పి ఇలానే ఉంటుంది. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే న్యూమినేటర్కి వెళ్తుంది, అంటే వి ఇంటూ కాస్ పై ఇంటూ జే. సో ఇక్కడ ఇందులో ఉన్న స్క్వేర్ వాల్యూ ఈ వి వాల్యూ, ఇందులో ఉన్న స్క్వేర్ వాల్యూ ఈ కాస్ పై వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు నాకు ఇక్కడ పి వాల్యూ ఇక్కడ పి స్క్వేర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు నాకేమవుతుందంటే డబ్ల్యూ ఈక్వల్ టు పి బై వి కాస్ పై ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి రో ఎల్ జే. సో ఇదే నాకేమవుతుందంటే మనం తీసుకునే పవర్ లాస్కి ఫార్ములా అవుతుంది. ఓకేనా. సో ఇది పవర్ లాస్ ఫార్ములా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ కదా. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ, సో మనకు తీసుకునే ఈ యొక్క పవర్ లాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. సో ఇది వోల్టేజ్ కాంపోనెంట్. సో కాబట్టి ఎప్పుడైతే నాకు ఇన్వర్స్ రిలేషన్ ఉందో, ఇప్పుడు నేను వోల్టేజ్ ఎప్పుడైతే నేను ఇంక్రీజ్ చేసుకుంటానో డెఫినెట్గా నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ పవర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అన్నమాట. ఓకేనా. సో వోల్టేజ్ నేను ఎప్పుడైతే ఇంక్రీజ్ చేశానో పవర్ లాస్ అనేది నాకేమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు పవర్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది దాని యొక్క మ్యాథమెటికల్ ప్రూఫ్. ఓకే. సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ అనేది, సో మనం
మన యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎఫిషియన్సీకి ఏమన్నా ఉంటుందా, ఎఫిషియన్సీ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అన్నప్పుడు సో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. సో ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్, ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఆన్ లైన్ ఎఫిషియన్సీ. సో ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఆన్ లైన్ ఎఫిషియన్సీ. సో జనరల్ మనకి ఏంటంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్, అంతేనా. సో మనకు ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, సో దీన్ని మనం ఇలా ఇండికేట్ చేసుకుంటాం దానికి సింబల్. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ ఓవర్ ఇన్పుట్. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే, అవుట్పుట్ ఓవర్ ఇన్పుట్ని మనం ఎలా రాసుకుంటాం అంటే అవుట్పుట్ ప్లస్ లాస్గా రాసుకుంటాం. ఓకేనా. సో అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్, లేదు అవుట్పుట్ బై ఇన్పుట్ మనం ఎలా రాసుకుంటాం అంటే అవుట్పుట్ ప్లస్ లాస్గా ఇండికేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు అంటే మనము ఇన్పుట్ మైనస్ లాస్ ఓవర్ ఇన్పుట్. అంటే మనకు తెలిసిన క్వాంటిటీస్ని బట్టి ఈ యొక్క ఎఫిషియన్సీ అనే దాన్ని మనం ఇలా నోట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో అది అంటే మనకి అవుట్పుట్ క్వాంటిటీ తెలిసినప్పుడు సెకండ్ ఫామ్లో యూస్ చేసుకుంటాం, లేదు అవుట్పుట్ ఇన్పుట్ రెండు తెలిసినప్పుడు ఫస్ట్ దాన్ని యూస్ చేసుకుంటాం, లేదు నాకు ఓన్లీ ఇన్పుట్ తెలిసినప్పుడు థర్డ్ వన్ యూస్ చేసుకుంటాం. ఓకే. సో ఇది. సో ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ ఏమన్నా చేంజ్ అవుతుందా, అసలు దానికి దీనికి రిలేషన్ ఏమైనా ఉందా అంటే, సో ఇక్కడ నాకు సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు, సో మనం ఏం తీసుకుంటాం అంటే దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో అవుట్పుట్ ఓవర్ అవుట్పుట్ ప్లస్ లాసెస్. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే, సో అవుట్పుట్ పవర్ అంటే ఏంటి, పి. సో సేమ్ అవుట్పుట్ పవర్ అంటే ఏంటి, మళ్ళీ పి. ఇక్కడ లాస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ డెరైవ్ చేసాం. ఏంది లాస్ అనేది, ఇది. సో డబ్ల్యూ ఈక్వల్ టు పి బై వి కాస్ బై పి రో ఎల్ జే. సో ఇదే నాకు వచ్చిన లాస్. సో కాబట్టి పి బై వి కాస్ బై రో ఎల్ జే. సో ఇదన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తారంటే పవర్ని కామన్ తీస్తాం. సో పవర్ని కామన్ తీసినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది, 1 ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 1 ఓవర్ వి కాస్ బై, సో ఇదేమో రో ఎల్ జే. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నోమినేటర్లో ఉండే పవర్ క్యాన్సిల్ అయినప్పుడు నాకు ఓవరాల్ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 1 ఓవర్ 1 ప్లస్ రో ఎల్ జే ఓవర్ వి కాస్ పై. సో ఇక్కడ నాకేందంటే ఇది ఓవరాల్గా నాకు వచ్చే ఎఫిషియన్సీ ఫార్ములా. సో మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ, సో దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ ఏముంది, వి కాస్ పై ఉంది కదా. సో వి కాస్ పై ఓవర్ వి కాస్ పై ప్లస్ రో ఎల్ జే. సో ఇది నాకు వచ్చే ఓవరాల్ ఫార్ములా ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఎప్పుడైతే నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటానో ఈ యొక్క ఈక్వేషన్ బట్టి, సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు సో డెఫినెట్గా నాకు ఏమవుతుంది, ఎఫిషియన్సీ కూడా ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది. సో మీకు ఎగ్జామ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ వోల్టేజ్ ఈస్ ఇంక్రీజెస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది. సో ఇంకోటి ఏంటి, ఇఫ్ వోల్టేజ్ ఈస్ ఇంక్రీజెస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ పవర్ లాస్. ఇప్పుడు నాకు వోల్టేజ్ ఇంక్రీజ్ అయిన పవర్ లాస్ ఏమైంది, ఇక్కడ డిక్రీజ్ అయింది. సో ఇట్లా అన్నమాట. అంటే డైరెక్ట్గా మనకు ఏదైతే ఫైనల్ ఈక్వేషన్ ఉందో దాని బేసిస్గా మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం తీసుకునే కండక్టర్ మెటీరియల్, సో కండక్టర్ మెటీరియల్కి ఈ యొక్క వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేదానికి ఏమైనా రిలేషన్ ఉందా అన్నప్పుడు, సో ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సో ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్, ఎఫెక్ట్ ఆఫ్
ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్, వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్. సో దీన్ని చూస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్. సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటి? సో వాల్యూమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఇంటూ లెంత్. సో మనం తీసుకునే ఒక కండక్టర్ యొక్క ఏరియా, దాని యొక్క లెంత్ని మనం ఏమంటామంటే ఇక్కడ వాల్యూమ్ అంటాం. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్, వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్. సో దీన్ని పర్ ఫేస్ తీసుకుందాం. సో రిక్వైర్డ్ పర్ ఫేస్ చూసినట్లయితే, సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటంటే మనకు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ లెంత్ ఆఫ్ కండక్టర్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ వాల్యూమ్ అంటాం. ఓకేనా? సో వాల్యూమ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటామంటే మనము ఏరియా ఇంటూ లెంత్గా రాసుకుంటాం. సో ఇది మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ అన్నాం కదా. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏరియాకి ఫార్ములా అనేది కనుక్కున్నాం. ఏంటి ఏరియాకి ఫార్ములా అంటే, సో ఇక్కడ చూడండి. సో ఈక్వేషన్ 3 చూడండి. సో ఇది, సో ఈ యొక్క ఈక్వేషన్ మనకి ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 3, సో ఫ్రమ్ ఈక్వేషన్ 3, సో వాల్యూమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఫ్రమ్ ద ఈక్వేషన్ 3 అన్నప్పుడు ఏముంది ఈక్వేషన్ 3లో? సో P బై V కాస్ పై J, P బై V కాస్ పై J. సో P బై V కాస్ పై J. సో ఇక్కడ ఇంకోటి ఏముంది నోమినేటర్ అంటే లెంత్ L. సో లెంత్ L. సో ఇది ఉందన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే ఇక్కడ చూడండి ఇంకొకటి, సో ఇక్కడ మనం ఆల్రెడీ లాస్ కనుక్కున్నాం కదా. సో పవర్ లాస్. సో ఈ యొక్క W ఉంది కదా. సో ఈ యొక్క ఈక్వేషన్ దీన్ని మనం 4 అనుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటే, సో ఇప్పుడు దీని నుంచి అంటే రిలేషన్ చూస్తున్నాం అన్నమాట. సో ఫ్రమ్ ఈక్వేషన్ 4, సో ఫ్రమ్ ఈక్వేషన్ 4 అన్నప్పుడు అక్కడ నాకు W అంటే ఏముంది ఇక్కడ చూడండి. సో W అంటే ఏముంది ఇక్కడ? P బై V కాస్ పై రో L J ఉంది. P బై V కాస్ పై రో L J. సో దాన్ని ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. సో W ఈక్వల్ టు P బై V కాస్ పై రో L J. ఇదేనా? సో P బై V కాస్ పై రో L J. సో దీని నుంచి నాకు ఓన్లీ ఏం కావాలంటే కరెంట్ డెన్సిటీ కావాలి. అంటే ఏంది? J వాల్యూ కావాలి. సో J వాల్యూ కావాలి అన్నప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ, సో ఈ యొక్క ఈక్వేషన్ నుంచి J ఈక్వల్ టు W V కాస్ పై ఓవర్ పవర్ P రో L. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నాకేమొచ్చింది? కరెంట్ డెన్సిటీ తీసుకున్నాం. సో కరెంట్ డెన్సిటీ ఈక్వల్ టు, సో పవర్ లాస్ W ఇంటూ వోల్టేజ్ కాస్ పై ఓవర్ పవర్ ఇంటూ రెసిస్టివిటీ అండ్ లెంత్. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ 2 వాల్యూస్ని మనం తీసుకునే ఈ యొక్క వాల్యూమ్లో ప్లేస్ చేసుకుంటాం. సో వాల్యూమ్లో ప్లేస్ చేసినప్పుడు అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు, సో వాల్యూమ్ ఈక్వల్ టు, సో వాల్యూమ్ ఈక్వల్ టు రో, ఇక్కడ ఏముంది? పవర్ P ఉంది, L ఉంది. సో డినామినేటర్కి వచ్చేసరికి V కాస్ పై ఉంది. సో J వాల్యూ మాత్రం ఏం చేస్తాం?
ఈ వాల్యూ ఏదైతే ఉందో సో దీన్ని లేదంటే ఇక్కడ 5 అనుకుంటే దీన్ని మనం 6 అనుకుంటే సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 ఇన్ 6. సో ఈక్వేషన్ 5ని 6లో మనం ప్లేస్ చేసుకున్నప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏముంది, ఇక్కడ న్యూమరేటర్లో పవర్ లెంత్ ఉంది. సో డినామినేటర్కి వచ్చేసరికి వోల్టేజ్ కాస్ పై ఉంది, ఇక్కడ జే ఉంది కాబట్టి ఆ జే వాల్యూ ఏంటంటే ఈ వాల్యూ. సో ఇక్కడ నాకేమవుతుంది డబ్ల్యూవి కాస్ పై ఓవర్ పవర్ ఇంటూ రో ఇంటూ ఎల్. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఇదేమైపోతుందంటే ఇక్కడ నాకు ఇది సో ఇక్కడ చూడండి సో ఈ వాల్యూస్ అన్ని న్యూమరేటర్కి వెళ్తాయి కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ ఇది సో పి ఇంటూ ఎల్ ఓవర్ వి కాస్ పై సో పవర్ పి రో ఎల్ ఓవర్ డబ్ల్యూ ఇంటూ వి ఇంటూ కాస్ పై ఇది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు పి ఇంటూ పి స్క్వేర్ అవుతుంది, ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ అవుతుంది. సో రో అలానే ఉంటుంది. సో ఇక్కడ నాకు వి ఇంటూ వి స్క్వేర్ కాస్ సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ కాస్ స్క్వేర్ పై అవుతుంది. ఓకేనా. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో కాబట్టి వాల్యూమ్ సో వాల్యూమ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ఎల్ స్క్వేర్ రో ఓవర్ డబ్ల్యూ వి స్క్వేర్ కాస్ స్క్వేర్ పై. సో ఇది వస్తుంది అన్నమాట నాకు ఓవరాల్గా. సో ఇక్కడ ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇక్కడ వాల్యూమ్కి వోల్టేజ్కి రిలేషన్ ఏంటంటే సో వాల్యూమ్ ఈక్వల్ టు ఇన్వర్స్ రిలేషన్ టు ద వోల్టేజ్ స్క్వేర్, ఇన్వర్స్ రిలేషన్ టు ద వోల్టేజ్ స్క్వేర్. సో దీని నుంచి ఎప్పుడైతే నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తానో సో వాల్యూమ్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను సో వెన్ వోల్టేజ్ ఇంక్రీజెస్ volume of conductor decreases. ఓకేనా. సో కాబట్టి నాకేమవుతుంది మెటీరియల్ కూడా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది క్లియర్ అమ్మా. సో మనం తీసుకునే ట్రాన్స్మిషన్ వోల్టేజ్ అనేది వాల్యూమ్ ఆఫ్ కండక్టర్కి రిలేషన్షిప్ చూస్తాం కదా, ఇది క్లియరా. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ వోల్టేజ్ అనేది మనం తీసుకునే యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అన్నప్పుడు సో ఇక్కడ చూడండి ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ ఆన్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్. సో ఈ రెండింటి మీద అబ్జర్వ్ చేసినప్పుడు సో జనరల్గా మనకు యాక్టివ్ పవర్ అంటే మనం ఎలా తీసుకుంటాం సో యాక్టివ్ పవర్ P ఈక్వల్ టు VI cos పైగా తీసుకుంటాం. సో ఇందులో పవర్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. సో ఎప్పుడైతే నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటానో ఆటోమేటిక్ నా పవర్ కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో అదేవిధంగా రియాక్టివ్ పవర్ అన్నప్పుడు దీన్ని Qతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంటి ఇది VI sin పై. సో ఇందులో కూడా నాకేంటి వోల్టేజ్ నేను ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటానో రియాక్టివ్ పవర్ నాకేమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో బోత్ కేసెస్లో నేను ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటానో దాని కరస్పాండింగ్ యాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, దాని కరస్పాండింగ్ రియాక్టివ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఒకవేళ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నప్పుడు సో జనరల్గా మనకి ఏంటంటే మనం తీసుకునే వోల్టేజ్ అనేది యాజ్ పర్ ఇండియన్ నామ్స్ పరంగా 50 హెర్ట్జ్ అనేది తీసుకుంటాం. సో అకార్డింగ్ టు ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అనేది తీసుకుంటాం. సో 50 హెర్ట్జ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వేరియేషన్ అనేది పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. ఎంత పర్మిసిబుల్ లిమిట్ అంటే +or -3%. సో
యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్, యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే మనకు 50 హెర్ట్జ్ అన్నమాట. స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాకు 50 హెర్ట్జ్. అయితే ఈ యొక్క 50 హెర్ట్జ్ అనేది నాకేమవుద్దంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వేరియేషన్ అనేది +or -3% వేరియేషన్ అనేది తీసుకుంటాం. సో +or-3% వేరియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే నాకు అంటే మనం ఆపరేట్ చేసే ఫ్రీక్వెన్సీ అనేది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు +or-3% అన్నప్పుడు సో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా తీసుకుంటాం అంటే సో లోయర్ వచ్చేసి 48.5, అప్పర్ వచ్చేసి 51.5 హెడ్జెస్ వరకు వైరీ చేసుకోవచ్చు అన్నమాట. సో యాక్చువల్గా మనం తీసుకోవచ్చు 50 హెడ్జెస్ కదా. సో కాబట్టి 3% వేరియేషన్ కాబట్టి 48.5 లోయర్ వోల్టేజ్, హైయర్ వోల్టేజ్ వచ్చేసి 51.5 హెడ్జెస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒకవేళ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనం తీసుకునే లిమిట్ ఏదైతే 51.5 ఉందో ఆ 51.5 కంటే ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు నాకేమవుతుందంటే సమ్ లాసెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇఫ్ ఫ్రీక్వెన్సీ increases so beyond the acceptable limit. యాక్సెప్టబుల్ లిమిట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 51.5 హెడ్జెస్ కంటే ఇంక్రీజ్ అయితే అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సమ్ లాసెస్ అనేటివి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సమ్ లాసెస్ అనేటివి వస్తాయి. ఏంటి ఆ లాసెస్ అంటే సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే యాక్సెప్టబుల్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందో బియాండ్ యాక్సెప్టబుల్ లిమిట్, సో ఇక్కడ నాకేమవుతుందంటే సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫాలోవింగ్ రిజల్ట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవి ఏవేవంటే సో ఫస్ట్ నాకేమవుతుందంటే నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో జనరల్గా ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటి? ఎక్సెల్. సో ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్సెల్ అంటే ఏంటంటే 2πfl. ఎప్పుడైతే నాకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందో దానికి ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా నాకు ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయింది కాబట్టి సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఏమైంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పర్మిసిబుల్ లిమిట్ క్రాస్ అయినప్పుడు. ఎప్పుడైతే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇంక్రీజ్ అయిందో యాజ్ ఎ రిజల్ట్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అయినప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఏమవుతుంది ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ రెగ్యులేషన్ పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇంక్రీజెస్ ఇండక్టివ్ reactance increases సో దీనివల్ల నాకేమవుతుందంటే వోల్టేజ్ డ్రాప్ ఇన్ ద లైన్ ఇంక్రీజెస్. వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. దీనివల్ల నాకేమవుతుంది అంటే మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంది కదా, ఆ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఏమవుతుంది అంటే నాకు పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ వస్తుంది. పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే మీనింగ్ ఏంది? రిసీవింగ్ ఎండ్కి వచ్చేసరికి నాకు వోల్టేజ్ అనేది అక్యురేట్గా రాదన్నమాట. నేను సెండింగ్ ఎండ్ సైడ్ 100 volts ఇస్తున్నప్పుడు రిసీవింగ్ ఎండ్కి వచ్చేసరికి నాకు ఒక 18 ఒక 75 అలా వస్తుంది. సో రిమైనింగ్ అంతా లాసెస్ ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఎలా ఉండాలంటే నాకు పర్మిసిబుల్ లిమిట్ +or-6% ఉండాలి. ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఎలా అయితే 3% తీసుకున్నామో వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా ఎంత ఉండాలంటే నాకు 6% తీసుకుంటాం అన్నమాట వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది. ఓకేనా? సో +or-6% తీసుకుంటాం. లోయర్ వోల్టేజ్ అయితే కొన్నిటికైతే 12% కూడా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కడ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో. సో నెక్స్ట్ ఏంటంటే నాకు స్కిన్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ అనేది జనరల్గా ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి స్కిన్ ఎఫెక్ట్
ఇంక్రీజెస్. స్కిన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు నాకేమవుతుంది, దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ రెసిస్టెన్స్. ఇంక్రీజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద లైన్. ఓకేనా. సో ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నప్పుడు, సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఏసీ సర్క్యూట్స్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ఏసీ సర్క్యూట్స్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. సో స్కిన్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ద ఫినామినా సో ఇన్ విచ్ ఏసీ కరెంట్స్ టెండ్స్ టు కాన్సన్ట్రేట్ నియర్ ద outer surface of the conductor. So instead of flowing uniformly over the entire cross section. సో ఇప్పుడు మనం కండక్టర్ తీసుకుంటే, ఇది ఒక కండక్టర్ అనుకుంటే, నాకేమవుతుందంటే ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ అనేది సో ఈ పార్ట్ దగ్గర మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అంటే అవుటర్ సర్ఫేస్, ఈ యొక్క అవుటర్ సర్ఫేస్ దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. సో యాక్చువల్గా టోటల్ కరెంట్లో ఎంటైర్ క్రాస్ సెక్షన్లో నాకు కరెంట్ పాస్ అవ్వాల్సింది ఏమైపోతుందంటే నాకు, సో ఇక్కడ నాకు ఓన్లీ ఏసీ కరెంట్ అనేది అవుటర్ సర్ఫేస్ మీద మాత్రమే ఈ యొక్క ఇది కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట ఈ యొక్క స్కిన్ ఎఫెక్ట్ వల్ల. సో ఇక్కడ నాకు ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు, ఎప్పుడైతే నాకు ఏసీ కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ కండక్టర్లో ఎప్పుడైతే నేను ఏసీ కరెంట్ పాస్ చేస్తానో ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో, సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎడ్డీ కరెంట్స్ని ఇన్సైడ్ కండక్టర్లో నాకు ఇండ్యూస్ చేస్తుంది. ఎడ్డీ కరెంట్ అనేటివి ఇండ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే నాకు ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అయ్యాయో ఈ ఎడ్డీ కరెంట్స్ అనేటివి ఈ కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ని అపోజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ కరెంట్ మనం ఏ కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ని ఈ ఎడ్డీ కరెంట్స్ అనేవి అపోజ్ చేస్తాయి. దానివల్ల నాకు ఏమైపోతుంది, కరెంట్ డెన్సిటీ అనేది మ్యాక్సిమం వస్తుంది. సో కరెంట్ డెన్సిటీ ఈ యొక్క సర్ఫేస్ దగ్గర కరెంట్ డెన్సిటీ ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కరెంట్ డెన్సిటీ ఇంక్రీజెస్ ఎక్కడ అంటే సర్ఫేస్ దగ్గర. సో కరెంట్ డెన్సిటీ అంటే ఏంది, కరెంట్ పాసింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. ఇక్కడ నాకు ఏరియా అనేది డిక్రీజ్ అయిపోయింది కాబట్టి కరెంట్ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది. సో ఏరియా ఎలా డిక్రీజ్ అయిందంటే నాకు ఇక్కడ నాకేమైంది, ఈ పార్ట్ మాత్రమే నాకు ఏమైంది, ఇది సమ్ ఎడ్డీ కరెంట్స్ అనేవి డెవలప్ అయినాయి కాబట్టి డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల. సో నాకేమైందంటే టోటల్ క్రాస్ సెక్షన్ అనేది డిక్రీజ్ అయిపోయింది. టోటల్ క్రాస్ సెక్షన్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి కరెంట్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ సర్ఫేస్ దగ్గర. సో అదన్నమాట. సో ఇక్కడ మినిమం ఈ యొక్క పాయింట్ దగ్గర ఇది కోర్ అన్నమాట ఇది. సో ఇక్కడ నాకేమైంది, కరెంట్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది, సో దాన్నే మనం ఇక్కడ ఏమన్నామంటే స్కిన్ ఎఫెక్ట్ అన్నాం. ఓకే. సో ఇది, సో ఇక్కడ నాకేమైంది, స్కిన్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద లైన్. సో దానివల్ల నాకేమైపోతుందంటే నాకు రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే నాకు ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అదే ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో లాస్ అనేది ఏమవుతుంది, నాకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటి, పవర్ లాస్. ఈ యొక్క పవర్ లాస్ డ్యూ టు కరోనా వల్ల కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అన్నప్పుడు ఈ యొక్క కరోనా లాస్ అంటే నాకు ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో కరోనా లాస్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే నా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయిందో కరోనా లాస్ కూడా నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ అయినాయో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే సమ్ ఫ్లిక్కరింగ్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే డ్యూ టు లైట్స్ లాగా అన్నమాట. ఓకేనా. సో వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ increases flickering of lights. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఎఫెక్ట్ అనేది మనం తీసుకునే ఈ యొక్క మోటార్లో డెవలప్ అయ్యే టార్క్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇట్ ఆల్సో క్రియేట్స్ pulsating torque in motors.
సో నాకు వేరియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే నాకు పల్సేటింగ్ టార్క్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ వోల్టేజ్, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. క్లియర్ అందరికీ?